నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 133 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఈస్ట్ ఫేస్ G+1 ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నానండి. ఈ హౌస్ అనేది మనకు హైవేకి కేవలము 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇంటి ముందర మనకు 30 ఫీట్ రోడ్ ఉంది. అలాగే ఇంటి ఎలివేషన్ చూసాం కదా, చాలా బాగుంది. ఇంటి విషయాలు అనేటివి ఇంట్లోకి వెళ్ళుకుంటూ మాట్లాడుకుంటామండి. ఈ ర్యాంప్ చూశారు కదా, గ్రానైట్తో ప్రొవైడ్ చేశారు. మధ్యలో మనకు స్టెప్స్ అయితే ఇచ్చారు, చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది పార్కింగ్లో చూసుకోవచ్చు, మనము 2 కార్లు అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ కింద మనకు అవుట్ సైడ్ బాత్రూమ్ ఉంది. నేను మీకు దానిని తర్వాత చూపిస్తాను. ఇక్కడ మనకు బోర్ ఉంది, సంప్ ఉంది. గేట్ పిల్లర్ కూడా గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 2 పోర్షన్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి సింగిల్ రూమ్ పోర్షను, ఎదురుగా కనబడేది అది మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నది. ఒకటి 1 BHK పోర్షన్ అండి. ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ చూసుకోవచ్చు, తగినంత స్పేసియస్గా ఉంది. ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. హౌస్ అనేది చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. ఇక్కడ చుట్టూ హౌసెస్ అనేటివి కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. ఇది మంచి ప్రైమ్ లొకేషను. మొదట మనము ఒక సింగిల్ రూమ్ పోర్షన్ అయితే చూద్దామండి. ఇది సింగిల్ రూమ్ పోర్షను. ఎంట్రన్స్ చూసుకోవచ్చు, మనకు టేక్వుడ్తో అయితే చేయించారు. వర్క్ మొత్తం కంప్లీట్ అయి గృహప్రవేశానికి సిద్ధంగా ఉందండి. ఇది సింగిల్ రూమ్ పోర్షన్ అండి. తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే ఒక అటక కూడా ఉంది, లో రూఫ్. ఇక్కడ మనకు ఇందులోని బాత్రూమ్ అయితే ఉంది. బాత్రూమ్ చూసుకోవచ్చు. ఇందులో మనకు ఇండియన్ మోడల్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. అలాగే ఇందులో మనకు కిచెన్ కూడా ఉంది. అంటే రెంట్ పర్పస్గా ఇది ఇవ్వడానికి చాలా బాగుంటుంది. మళ్ళీ మనం పార్కింగ్లోకి వచ్చాము. ఇది 1 BHK పోర్షన్ అండి. ఎలివేషన్ అనేది మంచి క్రీమ్ కలర్ టైల్స్ అయితే వాడారు. మెయింటెనెన్స్ చేయడానికి చాలా బాగుంటుంది ఈ టైల్స్ అనేటివి. ఇది హాలు చూసుకోవచ్చు. హాల్లో మనకు ఫాల్ సీలింగ్ ఉంది, మంచి ఫ్లోరింగ్ ఉంది. అలాగే ఒక విండో కూడా ఉంది. ఇందులో తగినన్ని సెల్ఫ్లు కూడా ఉన్నాయి. ఇటువైపున మనకు పూజా రూము, కిచెన్ అయితే ఉన్నాయి. ఇటువైపున మనకు ఇందులోని సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లోని సింగిల్ బెడ్రూమ్ అండి ఇది. ఇందులో మనకు తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. ఇందులో మంచి ఫాల్ సీలింగ్ అయితే ఉంది. ఫాల్ సీలింగ్ లైటింగ్ అరేంజ్మెంట్ బాగుంది. ఇందులో మనకు ఒక విండో కూడా ఉన్నది వెంటిలేషన్ కొరకు. ఇందులోని స్టోర్ రూఫ్ చూస్తున్నాం మనము. వేస్టేజ్ అనేది అందులో ఉంచుకోవచ్చు. ఇది కామన్ బాత్రూము. రూమ్లో వాళ్ళు వాడుకోవచ్చు, ఇంట్లో వాళ్ళు వాడుకోవచ్చు. మళ్ళీ హాల్లోకి వచ్చాం మనము. ఇది పూజా రూము. పూజా రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో మనకు విండో కూడా ఇచ్చారు. ఇది కిచెను, గ్రౌండ్ ఫ్లోర్లోని కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నల్ల గ్రానైట్తో చేయించారు. గ్రాసరీస్ కొరకు తగినన్ని సెల్ఫ్లు కూడా ఇచ్చారు. ఇది ఓపెన్ కిచెను. మళ్ళీ హాల్లోకి వచ్చాము, మనము పార్కింగ్లోకి వచ్చాము. ఈ ఇల్లు అనేది మనకు హైవేకి కేవలము 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇప్పుడు మీకు నేను స్టెప్స్ కింది బాత్రూమ్ అయితే చూపిస్తాను. ఇది అవుట్ సైడ్ బాత్రూమ్ అండి. అవుటర్స్ వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇది మంచి యూజ్ఫుల్గా ఉంటుంది. ఇందులో మనకు ఇండియన్ మోడల్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. అలాగే స్టెప్స్ కింద మనకు తగినంత స్పేస్ కూడా ఉంది వేస్టేజ్ అనేది పెట్టుకోవడానికి. ఈ స్టెప్స్ చూసుకోవచ్చండి. మంచి గ్రానైట్తో డబుల్స్ కటింగ్ అయితే చేయించి ఉంచారు. కేవలం SS రైలింగ్ మాత్రం వేయించాల్సింది. మనం కనుక ఇల్లు తీసుకుంటే మనకు కేవలం 2 రోజుల్లోనే దీన్ని కంప్లీట్ చేసిస్తారు.
ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీకి వచ్చాము మనము. బాల్కనీలో చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ ఉంది, పీవీసీ ఫాల్ సీలింగ్. ఎలివేషన్ గ్లాస్ అయితే మంచి క్వాలిటీ గ్లాస్ అయితే వాడారు. ఇక్కడ హౌసెస్ అనేటివి చాలా కంప్లీట్ అయి ఉన్నాయి. ఇది మంచి ప్రైమ్ లొకేషను. ఎంట్రన్స్ అనేది 8-10 సైజులో మంచి టేక్ వుడ్తో మంచి కార్వింగ్ అయితే చేయించి ఉంచారు. విండోస్కి అయితే మంచి గ్లాసెస్ అయితే బిగించారు. ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్. నార్త్ సైడ్లో మనకు ఒక ఎంట్రన్స్ ఉంది, హాల్లో నుండి ఒక ఎంట్రన్స్ ఉంది. అలాగే ఇక్కడ మనకు వాష్ ఏరియా ఉంది. చుట్టూ ఇళ్ళు అనేటివి, అపార్ట్మెంట్స్ అనేటివి, ఇండివిజువల్ హౌసెస్ అనేటివి చాలా వరకు కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయండి. మంచి ప్రైమ్ లొకేషన్ ఇది. ఇంటికి సంబంధించిన విషయాలు నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఫ్లోర్లోని హాల్లోకి వెళ్దాం ఇప్పుడు మనము. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని హాల్ అండి. హాల్ చూసుకోవచ్చు. ఫ్లోరింగ్ అయితే మంచి టైల్స్ అయితే వాడారు. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే మనకు నార్త్ సైడ్లో విండోస్ ఉన్నాయి. హాల్లో నుండి 2 విండోస్, ఒక ఎంట్రన్స్ కూడా ఉంది. ఎదురుగా మనకు టీవీ యూనిట్ స్పేస్ ఉంది. ఇది నార్త్ సైడ్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ అనేది మనకు వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. అలాగే మనం వాష్ ఏరియాలకి వెళ్ళడానికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. ఎదురుగా మనకు డైనింగ్ ఏరియా ఉంది. డైనింగ్ ఏరియాలో మనకు విండో అయితే ఉంది. పెటల్స్ మోడల్లో ఫాల్ సీలింగ్ అయితే ఉంది. డైనింగ్ ఏరియాలో సెల్ఫ్లు కూడా ఉన్నాయి. అలాగే ఇటువైపున మనకు బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు పూజా రూము, కిచెన్ అయితే ఉన్నాయి. మొదట మనము పూజా రూమ్ చూద్దాము. భగవాన్ ఇమేజ్తో బెల్ కటింగ్స్తో ఉన్న డోర్స్ అయితే వీటికి బిగించారండి. చాలా బాగుంది. పూజారం చాలా బాగుంది. ఇది కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నల్ల గ్రానైట్తో చేయించి తగినన్ని సెల్ఫ్లు అయితే గ్రాసరీస్ వరకు ఉంచారండి. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ అనేది మంచి యూజ్ఫుల్గా ఉంటుంది. అలాగే ఈ కిచెన్కు అటాచ్మెంట్గా మనకు ఒక బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ కూడా ఒక విండో ఉంది వెంటిలేషన్ కొరకు. ఇది బాల్కనీ అండి. యూటిలిటీస్ కొరకు బాల్కనీ అనేది చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకు కొన్ని సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. మళ్ళీ హాల్లోకి వచ్చాం మనము. చిన్న సైజు ఫంక్షన్ లాంటిది మనం హాల్లో చేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఫ్లోర్లోని మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి, చూసుకోవచ్చు. అలాగే సర్కిల్ మోడల్లో ఫాల్ సీలింగ్ అయితే ఉంది. ఇక్కడ మనకు ఒక విండో ఉంది, పెద్ద విండో. మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ అయితే చూస్తున్నాం మనము. బాత్రూమ్ ముందర తగినంత స్పేస్ ఉంది. మనం ఒక కర్టెన్ లాంటిది యూజ్ చేసుకొని ఇది డ్రెస్సింగ్ రూమ్గా కూడా వాడుకోవచ్చండి. ఇందులో మనకు వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేసి ఇస్తారు. కన్స్ట్రక్షన్ పరంగా హౌస్ అయితే సూపర్గా ఉందండి. మనకు ఇక్కడ ఒక స్టోర్ రూఫ్ ఉందండి. వేస్టేజ్ అనేది అందులో ఉంచుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లోని చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ ఉంది, లైటింగ్ అరేంజ్మెంట్ ఉంది, తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. ఇందులో ఒక విండో కూడా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లోని కామన్ బాత్రూమ్ అండి ఇది, చూసుకోవచ్చు. ఇందులో మనకు ఇండియన్ మోడల్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. మళ్ళీ హాల్లోకి వచ్చాము. హాల్లో నుండి ఒకసారి చుట్టూ చూసుకోవచ్చు. అది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ పూజా రూము, కిచెను, డైనింగ్ ఏరియా, యూటిలిటీస్, బాల్కనీ, విండో, సెల్ఫ్లు, బెడ్రూమ్స్, టీవీ యూనిట్ స్పేసు, నార్త్ సైడ్ విండో, నార్త్ సైడ్ ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి తుర్కయాంజాల్లో ఉందండి. సాగర్ హైవేకి 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. ఇక్కడ హౌజెస్కు మంచి రిక్వైర్మెంట్ ఉంది. అలాగే ఈ ఇల్లు అనేది మనకు టీసీఎస్కు చాలా దగ్గరలో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాల్ చేయొచ్చండి.
133 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఈ ఇంటి ధర చెప్తున్నారండి 1,02,00,000. ఇదే ఫైనల్ ప్రైస్ అయితే కాదు, నెగోషియబుల్ అనేది ఉంటుంది. రెయిన్ వాటర్ రాకుండా మనకు రేకుల రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. అలాగే పైన మనకు ఒక వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. బట్టలు లాంటివి ఉతుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ మనకు 1000 లీటర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారండి. చుట్టూ చూసుకోవచ్చు అండి. ఇళ్ళు అనేటివి చాలా వరకు కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.